సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ రెడ్డి. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మంచి ప్యాకేజ్ ఉన్న రోల్ అంటే 7 lakhs per annum రోల్ అయితే. సో ఇది వచ్చి మనకి ఈజీగా మీ ఇక్కడ వర్క్ ఏమి ఉండదు. సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీస్ బేస్డ్ మీద కానీ ఇవన్నీ వీటి మీద మనకి జాబ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చి మనకి హైదరాబాద్ లొకేషన్లో స్పాట్ అయింది. సో దీని లింక్ నా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ నేను కంటిన్యూగా చెప్తా ఉంటే సో ఈ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూసుకుంటూ పోతుంది. సో ఫస్ట్ మనకి జాబ్ ఎవరు ఓపెన్ చేస్తారు చూసుకోవచ్చు. కెరియర్. సో కెరియర్ అంటే మీకు చాలామంది తెలుసు, ఇది ఒక ఏసీ బేస్డ్ కంపెనీ మనకి. సో చాలామందికి ఏసీస్లో కెరియర్ ఒక మంచి బ్రాండ్. సో చాలామంది కూడా అదే కొనుక్కుంటారు కాబట్టి సో వాళ్ళైతే ఒక ఓపెనింగ్ అయితే తెచ్చారు. సో ఆల్రెడీ చెప్పేసాను. ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటే మనము సో ఇక్కడ చూసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ డిజిటల్ ప్రోగ్రామ్ MGMT అని చెప్పి ఓపెన్ చేసేసారు. మేనేజ్మెంట్ ట్రైనీ డిజిటల్ ప్రోగ్రామ్ MGMT. సో ఫస్ట్ ఇంకా డీటెయిల్స్గా మొత్తం మాట్లాడుకునే ముందు సో నేను వాట్సాప్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఏదున్నా నా వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోయింది. అక్కడ నుంచి అయితే నాకు టెక్స్ట్ మీకు ఏం డౌట్స్ ఉన్నా అక్కడైతే మెన్షన్ చేయండి. నేను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు జాబ్ గురించి మాట్లాడుకున్నా. సో సిటీ చూసుకోవచ్చు, హైదరాబాద్ అని మెన్షన్ చేస్తారు. స్టేట్ వచ్చి తెలంగాణ, ఇండియా అని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ జాబ్ మనం ఎక్కడ వర్క్ చేస్తామంటే రహీ మైండ్ స్పేస్ సైబరాబాద్ మాదాపూర్ హైదరాబాద్. సో మాదాపూర్ సైబరాబాద్లో కింద మైండ్ స్పేస్లో అయితే వర్క్ చేస్తాం మనము. సో అడ్రస్ కూడా ఇచ్చేస్తారు. సో ఇది వచ్చి మేనేజ్మెంట్ ట్రైనీ ఒక రోల్ కిందకి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ టైం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫుల్ టైం రోల్ మీరు అయితే వర్క్ చేస్తారు. సో ఏ పార్ట్ టైమే ఇదో కాదు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే బిల్డ్ ఏ కెరియర్ ఇన్ కాన్ఫిడెన్స్ అని. కెరియర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఇంజనీరింగ్ కానీ, సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ బేసెస్ మీద కానీ సో వీళ్ళైతే చూసుకుంటారు. మీకు ఒక డెమాన్స్ట్రేట్ లీడర్షిప్ స్కిల్స్, ఎబిలిటీ టు స్ట్రాంగ్ ఎకనమిక్ పర్ఫార్మెన్స్ టు జాయిన్ అవర్ కాంపన్సేషన్ విత్ కెరియర్ డిజిటల్ టెక్నాలజీ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో ఇది వచ్చి డిజిటల్ టెక్నాలజీ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో మీకు లీడర్షిప్ స్కిల్స్ కూడా ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ నేర్చుకోవచ్చు. సో మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. DTLP ఆఫర్స్ న్యూ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆపర్చునిటీ టు డెలివర్ ఇంపాక్ట్ కాంట్రిబ్యూషన్. సో న్యూ గ్రాడ్యుయేట్స్ అంటే ఫ్రెషర్స్కి ఇది మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా. సో అదైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెషర్స్. సో ఇది BE/BTech వాళ్ళకి సంబంధించిన జాబ్స్ కాబట్టి వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో దాంట్లో కూడా ఏ కోర్స్ అని అవి కూడా మెన్షన్ చేస్తారు. యూ విల్ రిసీవ్ హై క్యాలిబర్ ట్రైనింగ్ కానీ, మెంటోరింగ్ కానీ, గైడెన్స్ కానీ, డైవర్సిటీ టీమ్ ఆఫ్ కెరియర్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రోగ్రామ్ ఎలిమినేట్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ అండ్ లాస్టింగ్ గ్లోబల్ నెట్వర్క్స్ కానీ. సో కీ రెస్పాన్సిబిలిటీస్, మీకు ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే మీరు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. లీడర్షిప్ స్కిల్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సిమిలర్ టాస్క్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే అడిషనల్ యూ విల్ ఎక్స్పోజ్ టు ఫార్మల్ ఆర్ ద జాబ్ ట్రైనింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్. సో ఒక ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళ కింద అయితే మీరు వర్క్ చేస్తారు. అంటే ప్రతి రోల్ మీరు ఏ రోల్ కింద వర్క్ చేస్తారు. సో అదైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, రిజల్ట్ డ్రైవింగ్ ఉంటుంది, ఫాస్ట్ పేస్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఎక్సలెంట్ అనలిటిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మనకి. సో అవి కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మనకు లైట్గా వచ్చినా కూడా మనకు అక్కడ వాళ్ళ వర్క్లో మనం కోఆర్డినేట్ అవుతూ ఉంటాం కాబట్టి మనకి అది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూసుకొని బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్, CS, IT, ECE, EEE స్ట్రీమ్స్లో అంటే BE/BTechలో ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో స్ట్రాంగ్ అకాడమిక్ ఉండాలి, అది కూడా GPA of 7.5 ఆర్ హయ్యర్. సో 7.5 కన్నా ఎక్కువ ఉంది మీ BE/BTech వాళ్ళ స్టూడెంట్స్ అయి ఉంటే ఈ కోర్సులో ఉన్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీలైతే మీరు. సో అదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారు. సో బెనిఫిట్స్ వచ్చి హ్యావ్ ఏ పీస్ ఆఫ్ మైండ్, బాడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మనకి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, గోల్స్ విత్ అవర్ ఎంప్లాయీ అసోసియేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో పర్సనల్ గోల్స్ కూడా మనకి ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే అప్లై నౌ మీద క్లిక్ చేస్తాం మనం. వీళ్ళ ఇక ఈ పేజ్లో అయితే రీడ్ అవుతాం. సో ఇక్కడ మీకు కెరియర్లో అకౌంట్ ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని, లేదనుకున్న వాళ్ళు అకౌంట్ సైన్ అప్ చేసేసుకొని కొత్త చేసుకొని మనం డీటెయిల్స్ అని ఫిల్ చేస్తే మన అప్లికేషన్ అయితే అక్కడ మన రిజ్యూమ్, మన డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. సో మంచి సాలరీ అన్ని ఇస్తుంది కాబట్టి అప్లై చేసుకొని మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.